హలో గాయ్స్, నా ఫెస్టివల్ వెబ్స్ అయితే ఇలా మెహందీ పెట్టుకోవడంతో స్టార్ట్ అయినాయి అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ భోగి శుభాకాంక్షలు. నేను లేచి బయటకు వచ్చి చూసేసరికి అంతా ఇంకా చీకటిగా ఉంది. అండ్ ఎక్కడికక్కడ ఇచ్చక భోగి మంటలు వేసుకొని రోడ్లన్నీ కలకలాడుతున్నాయి అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఈ టైంలోనే కరెక్ట్గా మా ఊర్లో హరిదాస్ అయితే చాలా అప్డేటెడ్గా బైక్ మీద తిరుగుతున్నాడు అనమాట, ఈ ఎక్సెల్ మీద. నేను మా బుడ్డ హనీ అయితే బియ్యం వేయడానికి అయితే వెళ్ళాము. అదేమో వేయలేదు సరిగ్గా, తనేమో కింద పడేస్తున్నారు ఏంటన్నట్టుగా చూసాడు అన్నట్టు మమ్మల్ని. అండ్ ఇలా చేశాక ఇంకా నేనైతే ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా భోగి నీళ్ళతో స్నానం చేసేసి ఇంకెలా నా అవుట్ఫిట్ అయితే వేసేసుకున్నాను. నాకు నా అవుట్ఫిట్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ ఇది నేను ఆర్డర్ పెట్టుకున్నాను ఈ హాఫ్ శారీ నేను. అండ్ ఓనీ కూడా చాలా సింపుల్గా వచ్చింది, ఓవర్గా లేకుండా. అండ్ మొత్తం హాఫ్ శారీ మొత్తం కలంకారీతో వచ్చేసింది అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. మనకు బ్లౌజ్ పీస్ అయితే సపరేట్గా వచ్చింది, దాన్ని నేను సపరేట్గా స్టిచ్ చేయించుకున్నాను దానికి సెట్ అయ్యేటట్టు. అండ్ నాకైతే పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యింది హాఫ్ శారీ. అండ్ నాకు కూడా చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఇది నేను స్టార్ట్ చేయడానికి వచ్చే ముందు నేను ఒక ఫాక్స్టైల్ అనే ఒక క్రీమ్ని అయితే యూస్ చేస్తున్నాను అనమాట, ద మిల్కీ వే. ఇదేంటంటే ర్యాపిడ్ స్పాట్ రిడక్షన్ అనేది తగ్గిస్తుంది డ్రాప్స్ కింద మనం యూస్ చేస్తే. అదేవిధంగా ఇది ఆల్ స్కిన్ టైప్స్కి యూస్ చేయొచ్చు మనము, ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. చాలా ఈజీగా చేయొచ్చు, చాలా బాగుంటుంది అనమాట మనకి. బట్ ఏంటంటే ఇది మనము క్లెన్జర్ యూస్ చేసిన తర్వాత యూస్ చేయాలన్నమాట. ఇది బాగా ఎక్కువ డార్క్ స్పాట్స్ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. నాకైతే చిక్స్ మీద చాలా హెవీగా ఉంది, అందుకని చెప్పి నేను దీన్ని యూజ్ చేస్తున్నాను అనమాట. నాకైతే చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించింది, మీరు కూడా చూడొచ్చు ప్రీవియస్ వీడియోస్లోకి దీనికి. అండ్ ఇది నైట్ నేను పెట్టిన మెహందీ చాలా బాగా పండింది. అండ్ నా ఫేస్ కూడా నాకు చాలా బాగా నచ్చింది, చాలా క్లీన్గా ఉంది. అండ్ నేను లిప్స్టిక్ కూడా యూజ్ చేస్తున్నాను ఒకటి. లిప్స్ మనకి శీతాకాలంలో ఏమన్నా వేసుకున్నప్పుడు పగిలిపోవడం ఇలా జరుగుతాయి కదా, సో దాని నుంచి కూడా తగ్గడానికి నేను లిప్స్టిక్ ఐ డోంట్ నో ద నేమ్ ఆఫ్ ద లిప్స్టిక్, బట్ ఐ విల్ ట్యాగ్ ఇన్ ద డిస్క్రిప్షన్. అండ్ సింపుల్గా హైబ్రో పెన్సిల్ అండ్ చాలా సింపుల్గా ఎలాంటి ఫౌండేషన్ మేకప్ పౌడర్ యూజ్ చేయకుండా చాలా సింపుల్గా నేనైతే రెడీ అవుతున్నాను. అలానూ ఫెస్టివల్ ఇంటి దగ్గరనే ఉంటాం కాబట్టి మరి ఓవర్గా రెడీ అయినా బాగోదు, అందుకని చెప్పి నేను ఇంకా సింపుల్గా జస్ట్ వితౌట్ మేకప్తో రెడీ అవుతున్నాను అనమాట. ఎలాంటివి ఫేస్కి అప్లై చేయకుండా. అండ్ నా అవుట్ఫిట్ వచ్చి ఇయర్ రింగ్స్ అన్నీ చైన్స్ ఇవన్నీ అన్నీ చిరాకుగా అయిపోతున్నాయని మనం బ్యాగ్లో వేసుకున్నా కూడా అవన్నీ ఒక చోట పెట్టుకోవడానికి నేను ఇలా సపరేట్గా ఉన్న బాక్స్ ఒకటి కొనుక్కున్నాను. నా ఇయర్ రింగ్స్ చైన్స్ అన్నీ ఇందులోనే వేసుకుంటాను. అండ్ నేను మీకు లాస్ట్ వీడియోలో నేను ఒక షార్ట్లో మీకు ఒక జ్యువెలరీ ఒకటి చూపించాను కదా, మీషో అండర్ 200. సో నేను అది హాఫ్ శారీ మీదకని చెప్పి నేను ఆర్డర్ పెట్టుకున్నాను. సో ఇది ఇప్పుడు మీకు చూపిస్తాను. అండ్ మొత్తం మనకి సెట్ కింద వచ్చింది, రింగ్ ఒకటి, చోకర్ ఒకటి, అండ్ అదేవిధంగా ఇయర్ రింగ్స్ అండ్ బ్రాస్లెట్ వచ్చింది. అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అంటే 200లో అసలు నిజంగా వచ్చింది. అంటే నేను జస్ట్ నార్మల్గా ఎలా ఉంటుందని చెప్పి ఆర్డర్ పెట్టి చూసాను. సో ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది అనమాట. అండ్ రింగ్ అనమాట, ఇది రింగ్ కూడా చాలా బాగుంది. అంటే మనం వెనకాల అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు, చిన్నగా పెద్దగా అవ్వడం కాకుండా అడ్జస్ట్ కూడా చేసుకునేటట్టు వచ్చింది. అదేవిధంగా చోకర్ కూడా వచ్చింది. నేను ఇది హెయిర్ సెట్ చేసుకున్న తర్వాత అప్పుడు పెట్టుకుందామని చూస్తున్నా. అంటే నాకు కొంచెం మెడకి కొంచెం కిందకు ఉంది, బట్ నేను దాన్ని అడ్జస్ట్ చేసాను ఏదోలాగా. సో నేను ఇంకా రెడీ అయ్యాక హెయిర్ కంబైన్ చేస్తే అప్పుడు పెట్టుకుందామని చెప్పి ఓవరాల్గా ఇలా రెడీ అయ్యాను. చాలా సింపుల్ జ్యువెలరీతో మనం అవుట్ఫిట్కి మ్యాచ్ అయ్యేటట్టు నేనైతే రెడీ అయ్యాను అనమాట. నాకైతే అవుట్ఫిట్ అండ్ జ్యువెలరీ అయితే చాలా బాగా నచ్చినాయి. నాకు బ్లౌజ్ ఇవన్నీ కూడా చాలా బాగా సెట్ అయ్యాయి. అండ్ నేను కుట్టించుకున్నాను అవన్నీ నాకు సెట్ అయ్యే విధంగా కొంచెం. అండ్ దిస్ ఈస్ ద ఓవరాల్ లుక్ అండ్ వితౌట్ ఎనీ మేకప్. నేను ఎలాంటి మేకప్ యూజ్ చేయలేదు. అండ్ మా మమ్మీ అండ్ మా సిస్టర్ అయితే తినడానికి
ఆ పండగ అంటేనే మనకి స్పైసీ ఫుడ్ అనేది ఉంటుంది కదా, స్పైసీ అండ్ స్వీట్. సో ఇంకా ఇదైతే స్టార్ట్ చేసేసారు. అండ్ ఇది మా అక్క వాళ్ళ పిల్లల కోసం అని చెప్పి మా అమ్మ చేస్తుంది. సమ్ మిక్చర్ ఏదో అంటారు కదా, అది అనుకుంటా ఐ థింక్. నాకైతే ఇది మా హనీ కూడా ఉంది ఇక్కడ. అండ్ మా నాన్న కోడిని తీసుకెళ్ళాడు, అది కాస్త అయిపోయిందనమాట. అది చచ్చిపోయింది, అవతలది ఆపోజిట్ కోడి కూడా చచ్చిపోయింది. సో ఈరోజు భోజనాలే మాకు. అండ్ నా ఫ్రెండ్ అయితే వచ్చింది, ఇద్దరం కలిసి అలా సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయన్నారని చెప్పి అలా డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా మేమైతే వెళ్ళామన్నమాట. తీరా చూస్తే అక్కడ ముగ్గులు పోటీలు ఇవన్నీ జరుగుతున్నాయి. మనకి సెట్ అవ్వదని చెప్పి అన్నీ అలా చూసేసి మనకి ఏది బాగుందని చెప్పి వాళ్ళకన్నా ముందు మేమే కాంప్లిమెంట్స్ ఇచ్చేసి వచ్చేసాము వెనక్కి. అండ్ నా ఫ్రెండ్ అయితే నా మీద చాలా కోప్పడిపోయింది. నేను అక్కడ దాని ఫొటోస్ ఏం తీయలేదంట, అందుకని చెప్పి మొహం కూడా పక్కకు పెట్టుకుంది, దొంగ మొహంది. మా హనీ పాప అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది బస్ జర్నీ. సో ఫైనల్గా అయితే ఇంటికైతే వచ్చేసాము. అక్కడ అంతగా ఏం లేదు, మేము వెళ్ళినంత ఎగ్జైట్మెంట్గా ఏం లేదు. సో మేము అనుకున్నంత ఏం లేదు మెయిన్గా, అందుకని చెప్పి ఇంక మళ్ళీ వెనక్కి వచ్చేసాము ఇంకా త్వరగానే. బట్ చాలా దూరం నడిచాము బస్ దిగాక. సో అందుకని చెప్పి కాళ్ళు చాలా నొప్పులు వస్తున్నాయి, అనవసరంగా వెళ్ళామన్న ఫీల్ అనిపించింది వచ్చేటప్పుడు. సో అప్పుడు లాగానే నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ డైలీ వ్లాగ్స్ని డైలీ చేస్తూ ఉంటాను.